10th class real numbers theorem 1.2. Already we discussed the theorem 1.1, fundamental theorem of arithmetic. See this theorem and we also see the proof also. Theorem 1.2, let p be a prime number and if p divides a square, then p divides a, where a is a positive integer. Read carefully once again. Let p be a prime number. If p అనేది మనకి ఒక ప్రైమ్ నెంబర్ అయితే p డివైడ్స్ ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ అనే ఒక నెంబర్ని p డివైడ్ చేస్తే దెన్ p డివైడ్స్ ఏ, ఏని కూడా p డివైడ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏ అనేది ఏంటి, పాజిటివ్ ఇంటీజర్. సో ప్రూఫ్ చూడండి. లెట్ p be a prime number, same as statement. Let p be a prime number and a is positive integer. For example, we consider a is equals to 4. 4 can be written as 2 into 2 means a product of some prime numbers. So that can be written as, let us assume p1 and p2 like that. So here in these factors, p is one of the factor of 4 and a. So ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4 అయితే ఏ స్క్వేర్ అనేది 16 అవుతుంది. ఇక్కడ 4 అనేది 2ని డివైడ్ చేస్తుంది కదా, 16 కూడా 2 డివైడ్ చేస్తుంది. అదే మనకి థియరీలో చెప్పారు, ఇక్కడ మనం ప్రాక్టికల్గా చేసాం అంతే. సో ఏ కెన్ బి రిటన్ యాజ్ సమ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ p1 into p2 into p3 into and so on pn. So here where p1, p2, p3 and so on pn are prime factors. క్వశ్చన్లో ఇచ్చిన 2 లైన్స్ రాసాము. p అనేది ప్రైమ్ నెంబర్ అని అండ్ ఏ అనేది పాజిటివ్ ఇంటీజర్ అని, పాజిటివ్ నెంబర్. సో ఆ పాజిటివ్ నెంబర్ అనేది ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ప్రైమ్ నెంబర్స్ అని, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని రాసాము. సో ఇక్కడ దాన్ని ఇంటూ ఏతో మళ్ళీ మల్టిప్లై చేసాము. ఏని ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు p1 ఇంటూ p2 ఇంటూ p3 ఇంటూ pn. అగైన్ ఏ కాబట్టి సేమ్ సెట్ p1 ఇంటూ p2 ఇంటూ p3 ఇంటూ pn. ప్రొడక్ట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటూ 2 అంటే 2 ఇంటూ 2 4 అంటే రెండింటిని మల్టిప్లై చేసాం కదా. ఇక్కడ అలాగే p1 ఇంటూ p1 అంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఎలా అవుతుందో ఎవ్రీ నెంబర్ని మల్టిప్లై చేయాలి. p1 ఇంటూ p1 p1 స్క్వేర్, p2 ఇంటూ p2 p2 స్క్వేర్ అండ్ సో ఆన్ pn ఇంటూ pn pn స్క్వేర్. సో హియర్ p ఆల్సో వన్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ స్క్వేర్. బై ద fundamental theorem of arithmetic, every number, we know the statement, every number can be written as product of some prime numbers. So like that the factors of a square are p1, p2, p3 and so on pn. So p is one of the numbers of p1, p2, p3 and so on pn. Since a is equals to a square is equals to p1 square, p2 square and so on pn square అయినప్పుడు ఏ ఏమవుతుంది, p1 ఇంటూ p2 ఇంటూ అండ్ సో ఆన్ pn. సో p డివైడ్స్ a, హెన్స్ ప్రూవ్డ్. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి. లెట్ us assume స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక నెంబర్ 5 అనే ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి. 5 అండ్ ఏ స్క్వేర్ కన్సిడర్ యాజ్ 25 స్క్వేర్ అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 25 అవుతుంది. ఇక్కడ 25 స్క్వేర్ అంటే 625 కదా. 625 అనే నెంబర్ 5తో డివైడ్ అవుతుంది కదా, సేమ్ యాజ్ 25లో కూడా డివైడ్ అవుతుంది. సో అంటే p డివైడ్స్ ఏ స్క్వేర్ అయినప్పుడు p డివైడ్స్ ఏ అని ఇక్కడ చెప్తున్నాం. ఇంకొకటి చూడండి, 100 అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అయితే ఏ స్క్వేర్ ఏమవుతుంది, 100 అవుతుంది. ఇప్పుడు 5 అనేది 100ని డివైడ్ చేస్తుంది, సేమ్ 10 అని కూడా డివైడ్ చేస్తుంది. సో ఒక్కసారి రీకాల్ చేసుకొని చూడండి థియరమ్ని. ఇలా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీ సర్కిల్లో ఎవరైనా 10 చదివే వాళ్ళు, డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఈ వీడియో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. సో థియరమ్స్ అంటే భయపడిన అవసరం లేదు, క్వశ్చన్లో ఉన్నది మాత్రమే మనం ఎవ్రీ నెంబర్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంతే. ఫస్ట్ చూడండి సింపుల్గా p అనేది ప్రైమ్ నెంబర్, ఏ అనేది పాజిటివ్ నెంబర్. ఇక్కడ ఏ అంటే ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ప్రైమ్ నెంబర్స్గా రాసాము. సో దాన్ని మళ్ళీ ఏ స్క్వేర్ క్వశ్చన్లో ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఏ స్క్వేర్ చేసాము. అండ్ సో p1, p2, p3 అనే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని చెప్పాము. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు p1 స్క్వేర్, p2 స్క్వేర్, pn స్క్వేర్. సో p divides a square, then p divides a. Try to understand and practice more. Thank you for watching. Follow for more.